గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై కెనైన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరు ఫస్ట్ ఎయిడ్ చేసుకోగలిగిన ఇంపార్టెంట్ అనేది కండిషన్ ఒకటి చెప్తాను. అదేంటంటే నోస్ బ్లీడింగ్. నోస్ బ్లీడింగ్ అనేది కామన్ టర్మ్. డాగ్స్ లో ఇది కామన్ గా మనకి రికార్డ్ అవుతుంది. దీన్ని టెక్నికల్ గా ఎపిస్టాక్సిస్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది, తర్వాత దాన్ని మనం ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేసుకోవాలా బిఫోర్ గోయింగ్ టు ద డాక్టర్. మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటే కొంతవరకు ఏంటంటే బ్లీడింగ్ ఆపగలిగితే అది సివియర్ అనీమియాలోకి, సివియర్ బ్లీడింగ్ అయ్యి అనీమియాలోకి వెళ్ళి కండిషన్ మరీ డిటరేట్ కాకుండా ఉంటుంది, మరీ బ్యాడ్ కండిషన్లోకి వెళ్ళకుండా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలని దాని గురించి చెప్తాను. మెయిన్గా ఫస్ట్ ఏంటంటే కాజెస్. ఫస్ట్ కాజెస్ ఏంటంటే ట్రామా. ట్రామా అంటే ఎనీ డ్యామేజ్ టు ది నేసల్ క్యావిటీ, హెడ్ రీజియన్ లో ఏదైనా జరిగినప్పుడు బ్లీడింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నేసల్ ట్యూమర్. నేసల్ ట్యూమర్ అంటే నేసల్ క్యావిటీలో కొన్ని ట్యూమర్స్ వస్తాయి, ఆ ట్యూమర్స్ వల్ల కూడా బ్లీడింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా వస్తుంది. కండిషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాస్పర్జిలోసిస్ అని ఉంటుంది. ఈ యాస్పర్జిలోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ లో కూడా మనకి వస్తుంది అనమాట. తర్వాత ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు, ప్లేట్లెట్స్ మనుషుల్లో లాగానే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా బ్లీడింగ్ వస్తుంది అనమాట. దాన్ని సపోజ్ ఫర్ హ్యూమన్ లో మీకు తెలుసు, డెంగ్యూ డిసీజ్ లో కూడా ఇట్లా ప్లేట్లెట్స్ పడిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ వచ్చి చనిపోతారు అనమాట. సో అలాగే జరుగుతుంది అనమాట. సరే, సివియర్ సన్ స్ట్రోక్ లో కూడా సమ్మర్ వస్తుంది కదా మనకి, సన్ స్ట్రోక్ లో కూడా ఇట్లా నేసల్ బ్లీడింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫారిన్ బాడీ, ఎనీ ఫారిన్ బాడీ, ముక్కులో ఏదైనా గుచ్చుకుని ఉంది అనుకోండి, దాని వల్ల కూడా వస్తుంది. తర్వాత టిక్ బోర్న్ డిసీజ్, ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్. టిక్ బోర్న్ డిసీజ్ ఎగ్జాంపుల్ ఎర్లికియోసిస్ అని ఒకటి ఉంది. ఎర్లికియోసిస్ అంటే ఎర్లికియా కెనిస్. ఈ డిసీజ్ ఎక్కువ కామన్ అంటే చెన్నై ఏరియాలో మనకి, తమిళనాడులో ఎక్కువ కనపడుతుంది. మన దగ్గర కూడా కామన్. టిక్ బైట్స్ వల్ల ఈ డిసీజ్ వచ్చినప్పుడు కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటుంది. ఎర్లికియోసిస్ లో కామన్ సిమ్టమ్ ఏంటంటే ఫస్ట్ కనపడేది నేసల్ బ్లీడింగ్. సో ఇట్లా సివియర్ బ్లీడింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే మీరు ఐస్ అప్లై చేయండి. తర్వాత యానిమల్ డిస్టర్బ్ చేయమాకండి. దానివల్ల ఏంటంటే కొంత బ్లీడింగ్ ఆగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే హెడ్ని రైజ్ చేసి పట్టుకోండి. వీలైనంత వరకు రైజ్ చేసి పట్టుకుంటే మనకి ఏంటంటే ఆ గ్రావిటీ అనే తల కిందకు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ బ్లీడ్ అవ్వడానికి అవకాశం ఉంది. మెయిన్గా ఏంటంటే ఆ బ్లీడింగ్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఒక్కసారి మనకి లొకేట్ అవ్వదు. ఒకవేళ లొకేట్ అవ్వగలిగితే మనకి ఈజీగా ఉంటుంది. ట్రీట్మెంట్ గురించి ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మెనాడియోన్ ఇంజెక్షన్ అని ఒకటి ఉంటుంది. అది ఏదైనా దొరికితే కనుక ఒక 1 ml ఇవ్వండి. తర్వాత బాటర్ క్లేస్ ఇంజెక్షన్. తర్వాత దీంట్లోనే బాటర్ క్లాట్ అని ఉంటుంది, డ్రాప్స్. ఈ బాటర్ క్లాట్ డ్రాప్స్ ఏంటంటే కాటన్ మీద పెట్టుకొని వీలైనంత వరకు ముక్కుల్లో డ్రాప్ బై డ్రాప్ అయ్యింది, అది వెళ్ళి ఆటోమేటిక్ బ్లాక్ చేస్తుంది టెంపరీగా బిఫోర్ యూ టేక్ టు ది డాక్టర్. తర్వాత సివియర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు సిరప్లు కూడా వాడవచ్చు. ఆర్బిసి పెట్ సిరప్, ప్లాటిగ్రో, ఇవేంటంటే జస్ట్ సపోర్టివ్ అనమాట. తర్వాత ఐరన్ ఇంజెక్షన్, సివియర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఐరన్ ఇంజెక్షన్స్ వాడచ్చు. తర్వాత యాంటీ ఫంగల్ డ్రగ్స్ కూడా వాడాలి. సో డాక్టర్ ఐడెంటిఫై చేశాడు అనుకోండి, సపోజ్ టిక్ బోర్న్ ఎర్లికియోసిస్ సస్పెక్ట్ చేస్తే డాక్సైక్లిన్ 100 mg ఫర్ 2 to 3 weeks వాడాలి. ఇదన్నీ కూడా జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ చెప్తున్నాను. ఫస్ట్ ఒకవేళ ఎపిస్టాక్సిస్ సివియర్గా ఉంటే మీరు ఐస్ అప్లై చేయండి. మీకు ఈ డ్రగ్స్ కనుకైనా దొరికేటట్టయితే ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళండి. ఈ కాజెస్ మీకు 4, 5, 6 నంబర్ 7 కాజెస్ లిస్ట్ అవుట్ చేశాను. ఇంకా 2-3 కూడా ఉండొచ్చు నాకు తెలిసినవి. తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి బుక్స్ లో నుంచి మీకు ఈ కాజెస్ ఇస్తున్నాను. ఈ కాజ్ ఏందనేది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ ట్రీట్మెంట్ డాక్టర్ స్టార్ట్ చేస్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అనమాట. బిఫోర్ గోయింగ్ టు ద డాక్టర్, కండిషన్ సివియర్ బ్లీడింగ్ అయ్యి యానిమల్ అనీమిక్ కండిషన్ లోకి వెళ్లకుండా మీరు ఫస్ట్ ఎయిడ్, సపోజ్ మిడ్ నైట్ స్టార్ట్ అయింది, డాక్టర్ ఎక్కడ దొరకడు మీకు విలేజెస్ లో, సబర్బన్ లో. సో అట్లాంటి కండిషన్ లో మీరు
ఇమీడియట్గా నియరెస్ట్ 24 hours హాస్పిటల్కి వెళ్ళి డ్రగ్స్ లేదో తెచ్చుకొని మీరు ట్రై చేసేటట్టు కొంతవరకు దాన్ని ఆపగలుగుతారు. దాని మెయిన్గా ఏంటంటే మీరు ఐస్ అప్లై చేయాలి. తర్వాత ఈ ఫస్ట్ ఎయిడ్ చెప్పిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా వీటిలో ఏదో ఒకటి కానీ 2 కానీ దొరికితే ట్రై చేయండి. ఫస్ట్ మెరైనైడ్ ఇంజెక్షన్, క్లాస్, క్లాట్, ఆర్బీసీ బెడ్ సిరప్, ప్లాటిగ్రో. ఈ సిరప్స్ ఏంటంటే 5 to 10 ml ఇవ్వండి. ఇవి ఐరన్ ఇంజెక్షన్స్. తర్వాత యాంటీ ఫంగల్ డ్రగ్స్. ఇవన్నీ మీకు యాంటీ ఫంగల్ ఇప్పుడు అవసరం లేదు. డాక్సైక్లిన్ ఏదైనా దొరికితే స్టార్ట్ చేయండి. డాక్సైక్లిన్ కామన్గా దొరుకుతుంది 100 mg టాబ్లెట్స్. దీస్ ఆర్ ఆల్ అబౌట్ నోస్ బ్లీడింగ్ అనమాట. సో ఈ ఫస్ట్ ఎయిడ్ కనుక మీరు వాడుకునేటట్టయితే యానిమల్ కండిషన్ డిటరేట్ అయ్యి బ్యాడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ ఇట్ రీచెస్ టు సెవరల్ పీపుల్. ఎక్కువ మంది చూస్తే ఏంటంటే నాకైతే దీనివల్ల మానిటరీ బెనిఫిట్ ఏముండదు ఫైనాన్షియల్గా నాకు. బట్ మెయిన్గా ఏంటంటే ఎక్కువ మందికి మీకు ఈ వీడియోల ద్వారా నేను నా సజెషన్స్ ఉపయోగపడితే అదే నాకు హ్యాపీ. ఫైనాన్షియల్గా ఏముండదండి. ఇది మీకు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ ట్రావెలర్స్ నా ఇన్వేషన్, ఉమా, రవి ఇలా టూర్ చేసేవాళ్ళు ఉంటారు కదా, కైలాష్ హిందీలో. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ రీచ్ ఉంటుంది. సో దే విల్ గెట్ మోర్ ఇన్కమ్. ఇప్పుడు ఏంటంటే నాలాంటి ఇదేంటంటే ఇన్ఫర్మేటివ్ ఛానల్, ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటివ్ ఛానల్. ఇదేంటంటే ఎక్కువ మందికి వెళ్ళదు. మ్యాక్సిమం ఒక వీడియో చూస్తే 200 మంది 300 మంది కంటే చూడరు. సో దీనివల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏముండదు. నాకేంటంటే మనస్తృప్తి. మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను. నా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే అదే చాలు నాకు. ఓకే, నాకు మోటివేట్గా ఉంటుంది. అందుకని మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ మంది వెళ్తుంది. ఎక్కువ మంది చూస్తే ఏంటంటే నాకు మోటివేషన్ వస్తుంది. ఫర్దర్గా ఇంకొక వీడియోస్ గురించి చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.